మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. మోడీ ప్రభుత్వ సంస్కరణల కారణంగా దేశం అధోగతి పాలైందని, కార్పొరేట్ అనుకూల నిర్ణయాలతో ఆర్థికంగా చిన్నాభిన్నమైందని అనుభవం చెబుతున్న కేంద్ర మంత్రి సంస్కరణలు కొనసాగిస్తామని, సంస్కరణల అమలుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచే చర్యలను మోడీ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని, 3వ దఫా అధికారంలోకి వచ్చినా మార్పు లేదని, ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడుల ఆహ్వానమే దీనికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్, పోస్టల్, బ్యాంకింగ్ రంగాల్లో సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ రంగం కునారిల్లిపోయిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఇన్సూరెన్స్ రంగం కూడా అంతర్ధానం కానున్నదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, ఏ నిర్దిష్ట హామీ బడ్జెట్లో లేకపోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకంగానూ తోడ్పడేదిగా లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన, బీహార్లో ఉన్న నితీష్ పార్టీల మద్దతుతోనే దేశంలో మోడీ ప్రభుత్వం జీవించింది. ఒక రకంగా ఊపిరందిస్తున్నది తెలుగుదేశం, జనసేనలే. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సాయం చేయకపోగా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ఈ బడ్జెట్లో చూపడం అనేది జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ, పోలవరంకు సంబంధించి కానీ, అమరావతి రాజధానికి సంబంధించిన ఏ విషయాలు ప్రస్తావన కూడా చేయకపోవడం, ఈవెన్ మెట్రో రైలు గురించి ప్రస్తావన చేయకపోవడం, విశాఖ ఉక్కు గురించి ప్రస్తావన చేయకపోవడం, ఆంధ్ర రాష్ట్రం పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయం మోదీ ప్రభుత్వానికి ఉందో సూటిగా ఈ బడ్జెట్లో అర్థమైపోయింది. అదే కాదు, సంస్కరణలు కొనసాగిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పారు. ఇన్సూరెన్స్ రంగాన్ని 100% ప్రైవేటీకరణ చేస్తాం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇందులోకి ఆహ్వానిస్తామని చెప్పి ఆమె కుండబద్దలు కొట్టేట్టు చెప్పడం అనేది జరిగింది. ఇదే జరిగితే ఇక ఇన్సూరెన్స్ రంగాన్ని మనం మర్చిపోవాల్సిందే. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎట్లయితే బలహీన పడిపోయిందో ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా అదే రకంగా అవుతుంది. వీటిని అమలుపరచడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్లో మధ్యతరగతికి సంబంధించిన 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపన్న ఒక్క ఉపశమనం తప్ప మిగిలిన ఏ ఆస్పెక్ట్స్ చూసినా కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేదిగా ఉంది. మన దేశ పునాదులు ప్రభుత్వ రంగం మీద ఆధారపడి నిర్మాణం అయినటివి, ఆ పునాదులను దెబ్బతీసేటట్టుగా ప్రైవేటీకరణ లేదు కార్పొరేట్ శక్తులకి అన్ని రకాలుగా ఉపయోగపడే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది తప్ప దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఏ రకంగానూ ఉపయోగపడేది లేదు. ముఖ్యంగా రైతాంగం గురించి, వ్యవసాయం గురించి లేదా ఇట్లాంటి బలహీన శక్తుల గురించి ఏ రకమైనటువంటి ప్రస్తావన లేదు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఏమాత్రం లేదు. కార్మిక వర్గానికి, ఉద్యోగులకు ఒక రకంగా ద్రోహం చేసినటువంటి బడ్జెట్గా దీన్ని అభివర్ణించాలి. అదే మాదిరి కనీస వేతనానికి సంబంధించి కానీ లేదా ఈరోజు పని గంటలకు సంబంధించిన జరుగుతున్న ఇవి కానీ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున కార్మిక వర్గం తిరగబడుతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం వాటన్నిటి గురించి ప్రస్తావన చేయకుండా మేము ఈ సంస్కరణలకు కట్టుబడి ఉన్నాము, సంస్కరణల ద్వారా అభివృద్ధి సాధిస్తామని చెప్పి పదే ప్రకటన చేయడం అంటే ఇంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా గత 10 ఏళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా వెనక్కి తగ్గారంటే ఏమాత్రం తగ్గకపోగా మరింత అన్యాయమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం పోతా ఉంది. 3వ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. ఇది పూర్తిగా దేశానికి నష్టం కలిగించే బడ్జెట్గా నేను భావిస్తున్నాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆంధ్ర రాష్ట్ర 27వ మహాసభలు నెల్లూరులో అత్యంత ఉత్సాహభరితంగా ఈరోజు జరిగాయి. తిరుపతి జిల్లా నుంచి వచ్చిన ప్రతినిధులు అమరవీరుడికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రారంభంగా ఎంఏ బేబీ గారు ఈ మహాసభలను ప్రారంభోపన్యాసం చేశారు. ఈ మహాసభలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవల్ గారు, అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఈ రాజకీయ పరిస్థితికి సంబంధించి నివేదికను ప్రవేశపెట్టారు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో మతోన్మాదుల యొక్క స్పందన చేరి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన
ఉధృతంగా మతోన్మాద అభివృద్ధికి ప్రయత్నం చేస్తాం. ఇది సరైనది కాదు. రాష్ట్ర హక్కుల కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో అక్కడ ఉన్న కార్మికులు 3 నెలల నుంచి జీతాలు లేకుండా ఇబ్బంది పడుతుంటే దాన్ని పరిష్కరించాల్సిన వాళ్ళు దాన్ని చేతులెత్తేశారు. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా వీళ్ళు ప్రశ్నించి ఏదో సాధిస్తారనుకుంటే ఆ బడ్జెట్ ప్రసంగంలో మన రాష్ట్రానికి ఏమీ వచ్చిన పరిస్థితి లేదు. అందువల్ల సిపిఎం పార్టీ మహాసభలు ఈరోజు రేపు ఎల్లుండు జరుగుతాయి. 3వ తేదీన పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. దీనికి పొలిట్ బ్యూరో సభ్యులు మన బృందా కర్త గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా జయప్రదంగా నిర్వహించాలని, ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ప్రజలందరూ పరిశీలన చేయాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాము. సూపర్.